ప్రయాణం అనేది మనందరి జీవితంలో ఒక భాగం. రోజు ఉదయం ఇంటి నుంచి బయటకొచ్చి బస్సెక్కితే మన గమ్యం చేరేదాకా మన ప్రాణాలు ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ చేతుల్లోనే ఉంటాయని మనం గుడ్డిగా నమ్ముతాం. ఆ బస్సు ప్రయాణంలో మన పక్కన కూర్చునే వాళ్ళు ఎవరో, వాళ్ళ ప్రయాణం వెనక ఉన్న కథేంటో మనకు అస్సలు తెలియదు. కానీ రోజూ మనం ప్రయాణించే బస్సు కండక్టర్ చేతుల్లోనే ఒక ప్రాణం గాల్లో కలిసిపోతే వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా! ఆడదాని మనస్సు ఒక అంతుచిక్కని రహస్యం అంటారు. ఆ రహస్యానికి కామం, స్వార్థం అనేది తోడైతే కట్టుకున్న మొగుడినే కదిలే బస్సులో శాశ్వతంగా నిద్రలోకి పంపడానికి కూడా ఒక భార్య వెనకాడదు. ఇది తమిళనాడు సరిహద్దుల్లోని కొండల మధ్య జరిగిన ఒక అత్యంత భయంకరమైన, మీ మైండ్ బ్లాక్ చేసే సైకలాజికల్ క్రైమ్ స్టోరీ. దీన్ని చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మొదటిసారి గనక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. తమిళనాడులోని నీలగిరి కొండల ప్రాంతంలో సత్యమంగళం అనే ఒక పెద్ద టౌన్ ఉంది. దానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉండే పల్లెటూరు పేరు శివగిరి. సత్యమంగళం టౌన్లో ఉండే సుజాత అనే 28 ఏళ్ల మహిళ శివగిరిలోని ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. సుజాత భర్త పేరు ప్రకాష్. అతని వయస్సు 35 ఏళ్ళు. అతను టౌన్లో ఒక చిన్న హార్డ్వేర్ షాప్ నడుపుతుంటాడు. నిజానికి ప్రకాష్ చాలా అమాయకుడు, అలాగే సైలెంట్ మనిషి. అతని ప్రపంచం అతని షాపు మాత్రమే అన్నట్టు ఉంటాడు. సుజాతకు పగలు స్కూల్లో అల్లరి పిల్లలతో, రాత్రి ఇంట్లో ఎలాంటి ప్రేమ, ఎమోషన్స్ అనేవి లేని భర్తతో ఆమె జీవితం ఒక మెషిన్ లాగా బోరింగ్గా సాగుతుంది. దాంతో ఆమెకు ఆ జీవితం మీద పూర్తిగా విరక్తొచ్చేసింది. ఆమె రోజు ఉదయం 8 గంటలకు సత్యమంగళం టౌన్లో బస్ ఎక్కితే 10 గంటలకు శివగిరి అనే పల్లెటూరికి చేరుకుంటుంది. ఆ దారిలో తిరిగే బస్సు అదొక్కటే కావడంతో మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అదే రూట్లో వచ్చే ఆ లాస్ట్ బస్సులో టౌన్కి వస్తుంది. ఆ బస్సు కండక్టర్ పేరు రవి. అతని వయస్సు 32 ఏళ్ళు. కండక్టర్ రవి చూడటానికి చాలా హ్యాండ్సమ్గా, బాగా మాటలు కలుపుతూ ఉంటాడు. ప్రతి ప్యాసింజర్తో నవ్వుతూ మాట్లాడటం అతనికి అలవాటు. రోజు 2 గంటలు వెళ్ళేటప్పుడు, 2 గంటలు వచ్చేటప్పుడు ఆ దూరమైన ప్రయాణంలో మెల్లమెల్లగా సుజాతకు కండక్టర్ రవితో పరిచయం ఏర్పడింది. మొదట్లో నమస్తే టీచర్ మేడం అని మొదలైన రవి పలకరింపు మెల్లమెల్లగా పర్సనల్ విషయాలు మాట్లాడుకునే స్థాయికి వెళ్ళింది. బస్సులో బాగా రద్దీగా ఉన్నప్పుడు రవి కావాలనే సుజాత పక్కన నిలబడటం, ఆమెకు ఎవరూ తగలకుండా ఒక బాడీగార్డ్లా కాపలా కాయడం లాంటివి చేసేవాడు. ఆమె భర్త దగ్గర దొరకని కేరింగ్ ఒక కండక్టర్ దగ్గర దొరికేసరికి సుజాతకు ఆ అనుభూతి కొత్తగా అనిపించింది. రవిలో ఏదో తెలియని ఆకర్షణ, అతను ఆమె మీద చూపిస్తున్న ప్రేమకి సుజాత మనసు కరిగిపోయింది. బస్సులో అందరూ ఉన్నా కూడా సుజాత మరియు రవి మాత్రం తమ కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళు. సాయంత్రం సుజాత తిరిగి టౌన్కి లాస్ట్ బస్సులో వస్తున్నప్పుడు జనాలు తక్కువగా ఉంటే రవి వెళ్ళి సుజాత పక్క సీట్లోనే కూర్చొని గంటల తరబడి ఆమెతో కబుర్లు చెప్పేవాడు. అలా రవి చెప్పే మాటల మత్తులో సుజాత పూర్తిగా మునిగిపోయింది. ఆ కదిలే బస్సు వాళ్ళిద్దరి అక్రమ సంబంధానికి ఒక రహస్య స్థావరంగా మారిపోయింది. 6 నెలలు గడిచాయి. సుజాత రవిల బంధం హద్దులు దాటి అక్రమ సంబంధంగా మారింది. ఇప్పుడు సుజాతకు తన భర్త ప్రకాష్ ముఖం చూస్తుంటేనే చిరాకుగా ఉంటుంది. రవి, మనం ఈ ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం రవి అని రోజు రవిని బతిమాలినట్టు అడిగేది. రవికి కూడా సుజాత అందం మీద, ఆమెకొచ్చే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం జీతం మీద ఆశ పుట్టింది. కానీ ప్రకాష్ బతికుంటే వీళ్ళిద్దరినీ కేసులు, కోర్టులు అంటూ వాళ్ళని సంతోషంగా ఉండనివ్వడు, సుఖంగా బతకనివ్వడు అని రవికి తెలుసు. ఒకరోజు ప్రకాష్కు సుజాత ఫోన్లో రవితో క్లోజ్గా దిగిన కొన్ని ఫోటోలు దొరికాయి. అవి చూసిన ప్రకాష్కు తన భార్య మీద పూర్తి అనుమానం మొదలయ్యింది. నువ్వు రేపటి నుండి ఆ స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయినా చేయించుకో, లేదంటే నేను వెళ్ళి ఆ కండక్టర్ గాడి గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని సుజాత మీద గట్టిగా అరిచి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. దాంతో సుజాత వెంటనే రవికి ఫోన్ చేసి ఏడుస్తూ తన భర్తతో జరిగిన గొడవ గురించి మొత్తం
మొత్తం చెప్పింది. సుజాత చెప్పిందంతా విన్న రవి, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది సుజాత, వాడి నోటిని ఎలాగైనా మూయించాలి అని కోపంగా అరిచాడు. అయితే ఆ మాట విన్న సుజాత పెదవుల మీద ఒక క్రూరమైన నవ్వు వచ్చింది. వాడిని మనం మన బస్సులోనే మాయం చేద్దాం రవి అని ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. ఇక్కడే మనం సుజాత సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఆమె ఒక టీచర్, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే స్థానంలో ఉంది. కానీ కామం, స్వార్థం ఆమె కళ్ళు మూసేశాయి. భర్తను వదిలేసి విడాకులు తీసుకునే ఆప్షన్ ఉన్నా సమాజం ఏమంటుందో అన్న భయం, విడాకులిస్తే తన భర్త ఆస్తిపాస్తులు తనకు రావు అన్న స్వార్థం ఆమెను ఒక క్రిమినల్గా మార్చేశాయి. సుజాత ప్లాన్ ఏంటంటే, ప్రకాష్కి ఊరి చివర ఒక చిన్న పాత స్థలం ఉంది. ఏవండి, నేను మారిపోయాను, మనం ఊరి చివర ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుందాం, కోపం వదిలేసి ఒకసారి మీరు లాస్ట్ బస్సులో వెళ్ళి ఆ స్థలం చూసిరండి అని చెప్పి ప్రకాష్ని నమ్మించి ఆ లాస్ట్ బస్సు ఎక్కించాలి. ఆ బస్సులో కండక్టర్గా ఎలాగో రవినే ఉంటాడు. బస్సు వెళ్తూ ఉండగా ప్రకాష్కి బస్సు ఎక్కేటప్పుడే దారిలో తాగమని సుజాత ఒక కూల్ డ్రింక్ ఇస్తుంది. అందులో ముందుగానే మోతాదుకు మించిన నిద్రమాత్రలు కలిపి ఉంటాయి. దాంతో బస్సు ఎక్కాక ఆ కూల్ డ్రింక్ తాగిన ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. లాస్ట్ స్టాప్ అయిన ఘాట్ రోడ్డు దగ్గర అతన్ని రవి లోయలో పడేసి బస్సులో నుండి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడని వీళ్ళిద్దరూ కలిసి అందరినీ నమ్మిస్తారు. ఇదే వాళ్ళ మాస్టర్ ప్లాన్. అయితే సుజాత, రవి ఇద్దరూ కోరుకున్న ఆ చీకటి రాత్రి రానే వచ్చింది. వాతావరణం కూడా వాళ్ళ ప్లాన్కి సహకరిస్తున్నట్టు కొండల్లో విపరీతమైన వర్షం, దట్టమైన పొగమంచు ఉంది. అప్పుడు సమయం రాత్రి 8:30 గంటలవుతుంది. సత్యమంగళం బస్టాండ్ నుండి శివగిరి వెళ్లే లాస్ట్ బస్ రెడీగా ఉంది. భారీ వర్షం పడుతూ ఉండటంతో ఆ బస్సు డ్రైవర్ మురుగన్కి కొంచెం కంటి చూపు సరిగ్గా కనిపించడం లేదు. ప్రకాష్ తన భార్య తన తప్పు తెలుసుకొని ఇల్లు కట్టుకుందామని చెప్పిందన్న ఆనందంతో ఆ బస్సు ఎక్కాడు. ఆ బస్సులో కేవలం 7-8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ప్రకాష్ వెళ్ళి మధ్య సీట్లో కూర్చున్నాడు. కండక్టర్ రవి నవ్వుతూ వచ్చి ప్రకాష్కు టికెట్ ఇచ్చాడు. ఇద్దరికీ ఒకరి ముఖం ఒకరికి తెలుసు. కానీ ఎవరి మనసులో ఉన్న ప్లాన్ వాళ్ళది. కాసేపటికి బస్సు టౌన్ దాటి ఘాట్ రోడ్ ఎక్కింది. బస్సు కిటికీల్లో నుంచి చల్లటి గాలి వీస్తుంది. అప్పుడే ప్రకాష్కి తన భార్య సుజాత బస్సు ఎక్కేటప్పుడు ప్రేమగా ఇచ్చిన కూల్ డ్రింక్ గుర్తొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న చల్లటి కూల్ డ్రింక్ను మెల్లగా తాగాడు. పాపం ప్రకాష్కి తెలియదు కదా, అది అతని జీవితంలో ఆఖరి కూల్ డ్రింక్ కాబోతుంది అని. ఆ కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకే ప్రకాష్కి కళ్ళు తిరగడం మొదలయ్యింది. అతని కనురెప్పలు బరువుగా మారాయి. సుజాత కూల్ డ్రింక్లో కలిపిన ఆ మత్తుమందు మెల్లగా అతని నరాల్లోకి పాకుతుంది. దాంతో తన తలని సీటు కానించి గాఢ నిద్రలోకి జారుకున్నాడు ప్రకాష్. ఒక్కో స్టాప్ వస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగిపోతున్నారు. అప్పుడు సమయం రాత్రి 10:15 అవుతుంది. అది శివగిరికి ముందు ఉండే దట్టమైన అటవీ ప్రాంతం. బస్సులో ఇప్పుడు కేవలం నిద్రపోతున్న ప్రకాష్, డ్రైవర్, కండక్టర్ రవి మాత్రమే ఉన్నారు. రవి బస్సులోని లైట్లన్నీ ఆఫ్ చేసి కేవలం డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఉండే ఒక చిన్న లైట్ని మాత్రమే వేసుంచాడు. రవి నెమ్మదిగా ప్రకాష్ సీటు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని తట్టి లేపే ప్రయత్నం చేశాడు. కానీ అతను కదలడం లేదు. దాంతో వెంటనే రవి తన ఫోన్ తీసి సుజాతకు పని పూర్తయిపోయింది, లోయ దగ్గరికి వెళ్తున్నాం అని ఒక మెసేజ్ పెట్టాడు. బస్సు సరిగ్గా ఒక ప్రమాదకరమైన మలుపు దగ్గరకు రాగానే రవి డ్రైవర్కి సిగ్నల్ ఇచ్చి బస్సు ఆపించాడు. అన్నా, ఇంజన్లో ఏదో సౌండ్ వస్తుంది, నేను వెళ్ళి చూసేసి వస్తాను, నువ్వు బస్సు ఆపి ఇక్కడే ఉండు అని డ్రైవర్కి చెప్పాడు. సరే అన్న డ్రైవర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. అతని వెనక ఏం జరుగుతుందో అతనికి వినపడట్లేదు. పైగా ఫోన్లో మునిగిపోయిన ఆ డ్రైవర్ వెనక్కి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. రవి చాలా వేగంగా ప్రకాష్ బాడీని 2 చేతులతో పట్టుకొని లాక్కుంటూ బస్సు వెనకాల ఉన్న డోర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ వర్షంలో, ఆ చీకట్లో ప్రకాష్ మత్తులో గాలి కోసం గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ కళ్ళు మాత్రం తెరవలేకపోతున్నాడు. అప్పుడు రవి వాడిని బస్సు డోర్ నుండి కిందకు తోసేశాడు. దాంతో రోడ్డు మీద పడ్డ ప్రకాష్ నొప్పితో, మత్తుతో మూలుగుతున్నాడు. అప్పుడు రవి వాడి మీద కూర్చొని తన 2 చేతులతో ప్రకాష్ ముక్కుని, నోటిని గట్టిగా మూసేశాడు. అలా కొన్ని క్షణాల పాటు జరిగిన ఆ పెనుగులాటలో
ప్రకాష్ ఊపిరి ఆ చీకటి వర్షంలో గాల్లో కలిసిపోయింది. ప్రకాష్ ప్రాణం పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక రవి అతని బాడీని లాక్కుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న 100 అడుగుల లోయలోకి బలంగా తోసేశాడు. ఆ తర్వాత రవి రొప్పుకుంటూ చేతులకు అంటిన బురదను తుడుచుకుంటూ బస్సు ఎక్కాడు. వెనక డోర్ లాక్ చేసి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బస్సు తీయమని చెప్పాడు. దాంతో బస్సు ముందుకు కదిలింది. రవి తనకు తాను ఒక పర్ఫెక్ట్ మర్డర్ చేశానని, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు అని అనుకున్నాడు. బస్సులో రవి తన సీట్లో కూర్చున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన జేబులో నుంచి ఫోన్ తీసి సుజాతకు, సుజాత, నీ మొగుడి గేమ్ ఓవర్ అయింది, మనకు ఇక ఏ అడ్డు లేదు అని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత రవి రిలాక్స్ అవుతున్నాడు. ఊరి శివార్లలో బస్సు వెళ్తూ ఉండటంతో బస్సు మొత్తం కటిక చీకటిగా ఉంది. సరిగ్గా అప్పుడే బస్సు చివర ఉన్న లాస్ట్ సీట్ నుండి ఒక చిన్న వెలుతురు రవి కంట పడింది. అది చూసిన రవికి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. అదేంటి, బస్సంతా లైట్లు ఆపున్నాయి కదా, మరి వెనక సీట్లో నుంచి వెలుతురు ఎలా వస్తుంది అని నెమ్మదిగా భయపడుతూ అడుగులు వేసుకుంటూ ఆ బస్సులోని చివరి సీటు దగ్గరకు వెళ్ళాడు రవి. అక్కడ సీటు మీద ఒక స్మార్ట్ ఫోన్ పడి ఉంది. ఆ ఫోన్ స్క్రీన్ కూడా ఆన్ అయ్యే ఉంది. అయితే ఆ ఫోన్ ఎవరిదో రవికి తెలియదు. ఇది ప్రకాష్ ఫోన్ అయి ఉంటే వాడితో పాటే లోయలో పడిపోయి ఉండాలి కదా, మరి ఈ ఫోన్ ఎవరిది అని రవి కంగారు పడ్డాడు. అప్పుడు రవి వణుకుతున్న తన చేతులతో ఆ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఫోన్ లాక్ చేసి లేదు, పైగా వాట్సాప్ ఓపెన్ చేసి ఉంది. అందులో నుంచి ఒక నెంబర్కి ఒక మెసేజ్ పంపి ఉంది. ఆ నెంబర్ చూడగానే రవికి గుండె ఆగినంత పనయ్యింది. ఎందుకంటే ఆ ఫోన్లో నుండి మెసేజ్ పంపింది రవి నెంబర్కే. దాంతో రవి వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని చూసుకున్నాడు. అవును, వాడికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి ఒక ఫోటో మెసేజ్ వచ్చింది. ఆ ఫోటో ఓపెన్ చేసి చూడగానే రవికి దిమ్మ తిరిగిపోయింది. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఎందుకంటే ఆ ఫోటోలో రవి ప్రకాష్ బాడీని లోయలో పడేస్తున్న దృశ్యం ఫ్లాష్ లైట్ లేకుండా చీకట్లో ఫోటో తీసి ఉంది. బస్సు కిటికీలో నుంచే ఎవరో ఆ ఫోటో తీశారు అని రవికి అర్థమైంది. అది చూసిన రవికి ఊపిరాడటం లేదు. అంటే ఈ బస్సులో ప్రకాష్తో పాటు ఇంకొక ప్రయాణికుడు కూడా ఉన్నాడా? వాడు లాస్ట్ సీట్లో చీకట్లో నిద్రపోతున్నాడా? నేను ప్రకాష్ని తోసేస్తుంటే వాడు బస్సు కిటికీలో నుంచి అంతా చూసి ఫోటోలు తీశాడా అని బస్సు లాస్ట్ సీట్ కింద, కిటికీ అద్దం దగ్గర మొత్తం వెతికినట్టు చూశాడు రవి. అక్కడ బురద అంటిన బూట్ల మరకలున్నాయి. బస్సు లోయ దగ్గర ఆగినప్పుడు రవి ప్రకాష్ బాడీని కింద పడేస్తుంటే ఆ ప్రయాణికుడు రవి తిరిగి వచ్చి తనని చూస్తే తన ప్రాణానికి ప్రమాదమని మెల్లగా బస్సు డోర్ తీసుకొని చీకట్లో అడవిలోకి పారిపోయాడు. కానీ పారిపోయే కంగారులో వాడి ఫోన్ అక్కడే సీటు మీద మర్చిపోయాడు అని రవికి అర్థమైంది. ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకున్న రవి సుజాతల మెడకు ఇప్పుడు ఒక కొత్త భయం చుట్టుకుంది. ఆ ఫోన్ వదిలేసి వెళ్ళిన ఆ ప్యాసింజర్ ఎవరు? వాడిప్పుడు ఎక్కడున్నాడు? కొంపదీసి జరిగిందంతా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడా? అసలు వాడు ఎందుకు సైలెంట్గా పారిపోయాడు అనే ప్రశ్నలతో వాళ్ళిద్దరి బుర్రలు పగిలిపోతున్నాయి. ఆ ప్యాసింజర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. కానీ మరుసటి రోజు ఉదయం సుజాతకు రవికి ఒక భయంకరమైన ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవరు? అజ్ఞాతంలో ఉన్న ఆ ప్యాసింజర్ రవి సుజాతలతో ఆడిన ఆ మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ గేమ్ ఏంటి? నేరం చేసిన సుజాత రవిలిద్దరూ ప్రాణభయంతో ఎంత నరకం అనుభవించారు? పోలీసుల విచారణలో అసలు నిజాలు ఎలా బయటపడ్డాయి అనేది తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. తప్పు చేయడం ఒక ఎత్తైతే ఆ తప్పును దాయడానికి పడే నరకం 100 రెట్లు భయంకరంగా ఉంటుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ సుజాత బస్సు కండక్టర్ రవితో కలిసి తన భర్త ప్రకాష్ని అత్యంత దారుణంగా చంపేసింది. మత్తుమందిచ్చి ఘాట్ రోడ్ లోయలో పడేసి అది ఒక యాక్సిడెంట్ అని లోకాన్ని నమ్మించాలి అనుకుంది. కానీ వాళ్ళ ప్లాన్ మొత్తం బస్సులోని లాస్ట్ సీట్లో నిద్రపోతున్న ఒక ప్యాసింజర్ కల్లారా చూశాడు. రవి చేసిన మర్డర్ని చీకట్లో ఫోటో తీసి దాన్ని రవి ఫోన్కే పంపి తన ఫోన్ని అక్కడే వదిలేసి ఆ చీకట్లోకి పారిపోయాడు. ఆ ఫోన్ చూసిన రవికి ముచ్చెమటలు పట్టాయి. నేను అంతా చూశాను అన్న ఒక్క మెసేజ్ ఇప్పుడు ఆ ఇద్దరు నేరస్తుల మెడకు ఒక ఉరితాడులా మారింది. ఆ రాత్రి రవికి నిద్రలేదు. ఉదయం కాగానే టౌన్లో ఉన్న సుజాత ఇంటికి పరిగెత్తాడు. సుజాత అప్పటికే మొగుడుపోయిన పెళ్ళాంలాగా నటించడానికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది.
రవి వెళ్ళి ఆ ఫోన్ని, ఆ మెసేజ్ని సుజాతకు చూపించాడు. అది చూసిన సుజాతకి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎవరు రవి వాడు? మన ప్లాన్ మొత్తం వాడికి ఎలా తెలుసు అని భయంతో ఏడవడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే సుజాత ఫోన్కి ఒక టెలిఫోన్ బూత్ నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎక్కడి నుండి వస్తుందో కూడా వాళ్ళకు తెలియదు. ఆ నెంబర్ చూసి కంగారు పడిన సుజాత రవి వైపు భయంగా చూస్తూ వణుకుతున్న చేతులతో ఆ ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేసింది. క్రూరత్వం నిండిన గొంతుతో ఒక సైకోలా అవతలి వ్యక్తి గొంతు మార్చి మాట్లాడుతూ, నమస్తే టీచర్ అమ్మా, మీ బస్సు ప్రయాణం చాలా బాగుంది. మీ ఆయన్ని నీ ప్రియుడు లోయలో పడేసిన తీరైతే ఇంకా అద్భుతమనే చెప్పాలి. నీ లవర్ నీ మొగుడిని లోయలో పడేసిన ఫోటోలు పోలీసుల దగ్గరికి పోకుండా ఉండాలంటే నాకు 50 లక్షలు కావాలి. ఈరోజు సాయంత్రం లోపు డబ్బు రెడీ చేయండి అని ఫోన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. 50 లక్షలు అనే మాట విని సుజాత, రవి ఇద్దరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక సామాన్య కండక్టర్కి, ఒక టీచర్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ని మీరు గమనించండి. వాళ్ళు ప్రకాష్ని చంపింది వాడి పీడ వదిలించుకొని స్వేచ్ఛగా బతకడానికి. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక గుర్తు తెలియని బ్లాక్మెయిలర్ చేతిలో బానిసలయ్యారు. చట్టం కళ్ళు గప్పచ్చేమో కానీ మన పాపాన్ని చూసిన ఒక సాక్షి కళ్ళు గప్పడం నరకం కన్నా భయంకరం. వాళ్ళు ఏదైతే స్వేచ్ఛ కోరుకున్నారో ఆ స్వేచ్ఛ ఇప్పుడు గాల్లో కలిసిపోయింది. ప్రకాష్ కనపడటం లేదని సుజాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. నా భర్త నిన్న రాత్రి కలసపాడులో స్థలం చూడటానికి బస్సు ఎక్కాడు సార్, ఇప్పటిదాకా తిరిగి రాలేదు అని కన్నీళ్లు పెట్టుకొని చాలా న్యాచురల్గా ఒక మహానటిలా నటించింది. దాంతో ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సత్యమంగళం ఏసీపీ దేవా రంగంలోకి దిగాడు. ఏసీపీ దేవా వెంటనే ఆ లాస్ట్ బస్సు డ్రైవర్ అయిన మురుగన్ని, కండక్టర్ రవిని పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. ఏమయ్యా రవి, ఒకసారి ఈ ఫోటో చూడు. ఇతని పేరు ప్రకాష్. నిన్న రాత్రి ఇతను మీ బస్సు ఎక్కాడా లేదా అని అడిగాడు. అప్పటికే వణికిపోతున్న రవి తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎక్కాడు సార్, కానీ అతను కలసపాడుకి 2 స్టాపుల ముందే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది కదా సార్, అక్కడే దిగిపోయాడు. ఆ తర్వాత ఎటెళ్ళాడో నాకు తెలియదు సార్ అన్నాడు రవి. డ్రైవర్కి వర్షం వల్ల వెనక ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఏసీపీ దేవా కూడా రవి మాటల్నే నిజమని నమ్మాడు. ఏసీపీ దేవాకి సుజాత మీద కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె ఒక అమాయకురాలైన టీచర్ అని అతను నమ్మాడు. కానీ దేవా కళ్ళు మాత్రం రవి బూట్ల మీద పడ్డాయి. రవి బూట్ల కింద ఘాట్ రోడ్డు లోయలకి దగ్గరగా ఉండే ఒక ప్రత్యేకమైన ఎర్రమట్టి అంటుకొని ఉంది. ఆ మట్టి బస్టాండ్లో ఉండదు, కేవలం లోయ అంచుల్లోనే ఉంటుంది. దాంతో దేవాకి రవి మీద చిన్న అనుమానం మొదలయ్యింది. ఒక కండక్టర్ బస్సు దిగి లోయ అంచు దాకా ఎందుకు వెళ్ళాడు అని అనుకున్నాడు. అటు ఏసీపీ దేవా ఎంక్వైరీ చేస్తున్నాడు, ఇటు బ్లాక్మెయిలర్ 50 లక్షలు అడుగుతున్నాడు. సుజాతకేమో పిచ్చెక్కిపోతుంది. రవి, నా భర్త షాపు, ఆ స్థలం పేపర్లో అమ్మేసి వాడికి డబ్బులు ఇచ్చేసి వాడి పీడ వదిలించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం రవి, ప్లీజ్ రవి, నా మాట విను అని ఏడుస్తుంది సుజాత. కానీ రవికి మాత్రం రక్తం మరిగిపోయింది. వాడికి డబ్బులిస్తే జీవితాంతం మనం వాడికి బానిసలవుతాం. ఆ బస్సులో నిద్రపోయిన వాడెవడో నాకు క్లారిటీ ఉంది. నేను వాడిని వెతికి మరీ చంపేస్తాను అని ఫిక్స్ అయ్యాడు రవి. రవి ఆ ఫోన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ ఫోన్ కవర్ వెనక ఒక పాత లాటరీ టికెట్ ఉంది. ఆ లాటరీ టికెట్ నెంబర్ ద్వారా ఎంక్వైరీ చేయగా ఆ ప్యాసింజర్ ఎవరో కాదు, కలసపాడు బస్టాండ్ దగ్గర తిరిగే ఒక లోకల్ దొంగ అయిన మల్లేష్ అని రవికి అర్థమైపోయింది. ఆ మల్లేష్ గాడు రోజు బస్సు లాస్ట్ సీట్లో దాక్కొని మిగతా ప్యాసింజర్ల పర్సులు కొట్టేస్తుంటాడు. ఆ రోజు రాత్రి కూడా వాడు ప్రకాష్ పర్సు కొట్టేయడానికి వెళ్ళాడు. కానీ రవి వాడిని చంపడం చూసి సైలెంట్గా వెనక్కి తగ్గి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్ చేశాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. రవి తన బస్సులో ఉన్న ఒక బరువైన ఇనుప రాడ్డు తీసుకొని మల్లేష్ ఉండే అడ్రస్ కనుక్కొని ఆవేశంగా అక్కడికి వెళ్ళాడు. అది ఒక పాత పాడుబడ్డ గుడిసె. రవి వెళ్ళేసరికి మల్లేష్ లోపల తాగుతూ కూర్చొని ఉన్నాడు. రవి తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి, ఏంట్రా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? 50 లక్షలు కావాలారా నీకు అని మల్లేష్ తల మీద ఆ ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి మల్లేష్ కింద పడిపోయాడు. కానీ రవి ఏమాత్రం కనికరం లేకుండా వాడిని అక్కడే నిర్దాక్షిణ్యంగా అంతం చేశాడు. వాడి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కాల్చేశాడు. ఆ తర్వాత మల్లేష్ డెడ్ బాడీని ఆ గుడిసె వెనకాల ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడేసి పూడ్చేశాడు. ఆ తర్వాత సుజాతకు ఫోన్ చేసిన రవి, సుజాత,
మన సమస్య తీరిపోయింది. ఆ మల్లేష్ గాడిని చంపేశాను. ఇక మనకు ఎలాంటి అడ్డంకి లేదు అని నవ్వుతూ చెప్పాడు. దాంతో ఇద్దరూ రిలాక్స్ అయ్యారు. అయితే ఇంకా వాళ్లకు తెలియదు అసలు తుఫాను ఇప్పుడే మొదలవ్వబోతుంది అని. 2 రోజులు గడిచాయి. సుజాత, రవి చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. ఏసీపీ దేవ ప్రకాష్ కోసం వెతుకుతున్నాడు. కానీ అతను దొరకలేదు. అతను చనిపోయి ఉంటే కనీసం బాడీ అయినా దొరకాలి కదా అనుకున్నాడు. సుజాత, రవిలు తమ ప్లాన్ సక్సెస్ అయ్యింది అని, ఈ కేసు మెల్లగా క్లోజ్ అవుతుంది అని అనుకున్నారు. సరిగ్గా ఆ రోజు రాత్రి సుజాత ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరబ్బా అని సుజాత ఫోన్ ఓపెన్ చేయగా వాట్సాప్లో ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, నీ లవర్ అదే ఆ కండక్టర్ గాడు నువ్వు కలిసి ఆ మల్లేష్ గాడిని చంపేస్తే మీ ప్రాబ్లం తీరిపోతుంది అనుకున్నారు కదా. ఆ మల్లేష్ గాడు ఒక చిల్లర దొంగ మాత్రమే. వాడు ఫోటోలు తీసిన ఆ ఫోన్ నాది. వాడు ఆ రాత్రి బస్టాండ్లో నా ఫోన్ దొంగలించాడు. నా ఫోన్లో ఏ ఫోటో తీసినా అది ఆటోమేటిక్గా నా గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అవుతుందని వాడికి తెలియదు. ఇప్పుడు నీ లవర్ రవి నీ మొగుడు ప్రకాష్ని చంపాడు అని నిరూపించే ఆ ఫోటోలు నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. 50 లక్షలు తెస్తావా, లేదంటే ఆ ఫోటోలని పోలీసులకు పంపమంటావా అని ఉంది. అది చూసిన సుజాతకి దిమ్మ తిరిగిపోయింది. భయంతో అరుస్తూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ని దూరంగా విసిరేసింది. ఆమెకు ఊపిరాడటం లేదు. అంటే ఆ బ్లాక్మెయిల్ చేసింది మల్లేష్ గాడు కాదా? రవి అనవసరంగా మల్లేష్ గాడిని చంపేశాడా? ఇంతకీ ఆ ఫోన్ ఓనర్ ఎవరు? ఇంతకీ అసలు ఆ ఫోన్ ఎవరిది అనే ప్రశ్నలతో సుజాత బుర్ర వేడెక్కిపోయింది. భయపడిపోయిన సుజాత ఏడుస్తూ రవికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. అది విన్న రవికి కూడా మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక మర్డర్ కవర్ చేయడానికి వాళ్ళిద్దరూ ఇంకో మర్డర్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు కంటికి కనిపించని మరొక శత్రువు వేసిన సైకలాజికల్ ట్రాప్లో పూర్తిగా లాక్ అయిపోయారు. భయంతో పిచ్చెక్కిపోయిన సుజాత, రవిలకి మరుసటి రోజు ఆ బ్లాక్మెయిలర్ ఒక లొకేషన్ పంపాడు. సత్యమంగళం ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్కి ఆ 50 లక్షలు తీసుకొని రండి అని మెసేజ్తో పాటు ఆ గెస్ట్ హౌస్ లొకేషన్ కూడా పంపించాడు. సుజాత తన నగలు, ప్రకాష్ షాపు పేపర్లు అన్నీ ఒక బ్యాగులో పెట్టుకొని రవితో కలిసి ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళింది. గెస్ట్ హౌస్ లోపలంతా చీకటిగా ఉంది. సుజాతతో కలిసి లోపలికి వెళ్ళిన రవి, రేయ్ ఎవర్రా నువ్వు, బయటికి రా అని గట్టిగా అరిచాడు. సడన్గా ఆ హాల్లో ఒక పవర్ఫుల్ ఫోకస్ లైట్ ఆన్ అయ్యింది. ఆ లైట్ వెలుగులో ఒక కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఏసీపీ దేవ. ఈ పోలీసోడేంటి ఇక్కడున్నాడు అని సుజాత, రవిల గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉండటం చూసిన దేవ నవ్వుతూ లేచి నిలబడ్డాడు. అతని చేతిలో ప్రకాష్ చనిపోయిన రోజు సుజాత ఇచ్చిన కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. ఏంటి సుజాత గారు, బ్లాక్మెయిలర్ కోసం చూస్తున్నారా? మీకు ఆ మెసేజ్లు పెట్టింది నేనే అన్నాడు దేవా. అది విన్న సుజాత, రవిలు షాక్తో అలాగే ఉండిపోయారు. ఏసీపీ దేవా వాళ్లకు జరిగిందంతా వివరించడం మొదలుపెట్టాడు. మీరు ప్రకాష్ని లోయలో పడేసిన 2 రోజులకే టూరిస్టు పోలీసులకు అతని బాడీ దొరికింది. పోస్టుమార్టం రిపోర్ట్లో అతని శరీరంలో నిద్రమాత్రలు కలిశాయని తేలింది. ప్రకాష్ బస్సులో ప్రయాణించాడని నాకంటే ముందే ఆ దొంగ మల్లేష్ గాడికి తెలుసు. ఒక టూరిస్టు బస్టాండ్లో తన ఫోన్ పోయింది అని ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఆ ఫోన్ వెతుక్కుంటూ మల్లేష్ గాడి ఇంటికి వెళ్తే వాడు దొంగతనం కేసు నుండి తప్పించుకోవడానికి ఈ రవి హత్య చేశాడని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని నాకు చెప్పాడు. కానీ అప్పటికి నా దగ్గర ఫోటోలు కానీ మీకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు కానీ లేవు, ఒక్క మల్లేష్ గాడు తప్ప. దాంతో ప్రత్యక్ష సాక్షిగా ఆ మల్లేష్ గాడిని అరెస్ట్ చేద్దాం అనుకునే లోపే వాడు మాయమయ్యాడు. దాంతో వాడిని చంపింది ఈ రవినే అని నాకు అర్థమైంది. అందుకే మీ చేతే మీరు చేసిన నేరాన్ని, అలాగే మీకు వ్యతిరేకంగా కావాల్సిన ఆధారాలను కూడా మీరే బయటపెట్టేలా చేయడానికే నేను ఆడిన సైకలాజికల్ గేమ్ ఇది. మీ ఇద్దరి అక్రమ సంబంధం, ప్రకాష్ హత్య, ఇప్పుడు మల్లేష్ గాడి హత్య అన్నీ ఇప్పుడు పక్కా ఆధారాలతో రికార్డ్ అయ్యాయి అని దేవా వాళ్లను అరెస్ట్ చేశాడు. సుజాత, రవిలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్ళు ఎంతో తెలివిగా ప్లాన్ చేసి హత్యలు చేసినా ఒక పోలీస్ ఆఫీసర్ వేసిన సైకలాజికల్ ట్రాప్లో వాళ్ళిద్దరూ పడ్డారు. తమిళనాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ 2 హత్యల కేసు సంచలనం రేపింది. ఏసీపీ దేవా సమర్పించిన ఆధారాలు, వాళ్ళు డబ్బుతో పారిపోవడానికి చేసిన ప్రయత్నం అన్నీ కోర్టులో పక్కాగా ప్రూవ్ అయ్యాయి. ప్రకాష్ని చంపడానికి కుట్ర పన్నినందుకు, అలాగే ప్రకాష్ మరియు మల్లేష్లను హత్య చేసినందుకు సెక్షన్ 302, 120B ఐపీసీ చట్టాల కింద సుజాతకు మరియు రవికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
స్వేచ్ఛ కోసం భర్తను చంపిన సుజాత ఇప్పుడు ఒక చీకటి జైలు గోడల మధ్య జీవితాంతం మగ్గిపోవడానికి వెళ్ళిపోయింది. డబ్బు మీద ఆశతో, ఆడదాని మీద మోజుతో 2 ప్రాణాలు తీసిన రవి జైల్లో ఉన్న రౌడీ ఖైదీల చేతిలో దెబ్బలు తింటూ నరకం అనుభవిస్తున్నాడు. ఒక మనిషి ప్రాణం తీయడానికి వేసిన ప్లాన్ ఎంత పక్కాగా ఉన్నా విధి వేసే కౌంటర్ ప్లాన్ ముందు నేరస్తుల తెలివితేటలు పనిచేయవు. పాపం అనేది ఎప్పుడూ దాగదు. అది ఏదో ఒక రూపంలో బయటపడి తీరుతుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.